ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, నీ గురించి నీకే తెలియని ఒక వ్యక్తి నిన్ను వెన్నుపోటు పొడవబోతున్నాడమ్మా. ఆ వ్యక్తి ఎవరు అనేది నువ్వు వెంటనే తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ. గుండు జల్లుమనిపించే విషయం అది. తప్పకుండా నువ్వు విని తెలుసుకొని తీరాల్సిందే. ఆ వ్యక్తిని అస్సలు వదలొద్దు. వదిలావు అంటే నువ్వు చాలా నష్టపోతావు తల్లి అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా, మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా, నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి చెప్పాను కదా, నీ గుండెలు వణుకు పుట్టించేటువంటి నీకు తెలియనటువంటి ఒక గుట్టు. అది విన్నావు అంటే గనక, నేను ఇలా ఉంటానా, నా జీవితానికి సంబంధించిన గుట్టు ఇదా, ఇది నాకే ఇన్ని రోజులు తెలియదా, నా బాబా వచ్చి నాకు చెప్పే వరకు కూడా నాకు తెలియకుండా పోయిందా అని నువ్వే అనుకుంటావు, బాధపడతావు, పశ్చాత్తాపడతావు. అంటే ఇది నా గురించినా అని పశ్చాత్తాపడతావు తల్లి. దానిని వెంటనే నువ్వు సరిచేసుకుంటావు కూడా. అలాగే వెన్నుపోటు పొడవబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఎందువల్ల వెన్నుపోటు పొడవాలని చూస్తున్నాడు, జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కూడా నువ్వు విని తీరాల్సిందే. వింటేనే నీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది. ముందు ముందు రాబోయే ఈ చిక్కుల నుంచి నువ్వు ఎలా బయటపడగలుగుతావు, రాబోయే రోజుల్లో నీ జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు చిక్కుకోబోతున్నావు, లాభాల నష్టాల నీ గురించి నువ్వే తెలుసుకోబోతున్న గుట్టు ఏంటి, నువ్వు ఎలా బయటపడాలి అన్న ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నేను చెప్తాను. పెడచెవున పెట్టకుండా జాగ్రత్తగా విను తల్లి. ఎందుకంటే ఇది పూర్తిగా నీ జీవితానికి సంబంధించిన రహస్యం. ఇది నీ కోసం చెప్తున్న ఒక మాట కాబట్టి నువ్వు తప్పకుండా వినాలి. ఈ బాబా మాట నువ్వు విని తీరాలమ్మా. ఇక చెప్పాలంటే, నీకు కోపం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అమ్మా. మనిషి బలంగా కనిపిస్తావు కానీ అహంభావం, గర్వం కూడా ఎక్కువగా నీకు తొణికిసలాడుతూ కనిపిస్తూ ఉంటావు. ఏదైనా చెయ్యగలను అనేటువంటి భావన, ఆత్మస్థైర్యం ఇక నీలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విషయం గురించి అయినా సరే నువ్వు కూడా చాలా సులభంగా తీసుకుంటావు చూడు. ఏముందులే అన్నట్టు తీసుకుంటావు, ఏం జరుగుతుందిలే అన్నట్టు చాలా సులభంగా దాని గురించి మాట్లాడిస్తూ ఉంటావు. ఏముందులే అన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటావు కదా. ఇక ఏదైనా ఒక విషయం గురించి ఎందుకు చెయ్యగలం అని చెప్పి ధీమాగా మాట్లాడేస్తూ ఉంటావు. చాలా వరకు కూడా ఏంటంటే అన్నింటికీ కూడా చాలా ఈజీగా సులభంగా తీసుకుంటూ ఉంటావు. మా విమర్శలని అస్సలు తీసుకో. ఎందుకంటే నిన్ను విమర్శించే వాళ్ళు నీకు అసలు నచ్చరు. నువ్వు ఎలా చేస్తే అలా జరగాలి అన్న పద్ధతిలోనే ఉండేటువంటి తీరులో నువ్వు ఉంటావు బిడ్డ. ఇది నీకు తెలియనటువంటి ఒక గుట్టు. ఇది నీకు చెప్పుకోవాలి. నీలో ఉన్న ఈ లక్షణాలు ఎప్పుడైనా గమనించావా?
నీకు కోపం చల్లబడేంత వరకు కూడా ఒంటరిగానే ఉంటావు. ఇక నిన్ను చూస్తే కొంతమందికి గుండెల్లో దడపుడుతూ ఉంటుంది, తడబడుతూ నిన్ను చూస్తే. ఎందుకంటే ఒక రకంగా చాలా వరకు కూడా నువ్వు ఎదురు వ్యక్తులు చూసినప్పుడు కొంచెం గంభీరంగా కనిపిస్తావు, కానీ వీరితో మాట్లాడటం అనేది నువ్వు వామ్మో వీళ్ళు ఇలా ఉన్నారేంటి, వీళ్ళతో ఎలా మాట్లాడగలను అని అనిపిస్తుంది. నీ మాట కానీ నీ అహంకారం కానీ అందువల్ల నిన్ను చూసినప్పుడు గుండెల్లో గుబులు వేస్తూ భయం వేస్తూ ఉంటుంది. ఎదుటి వారితో మాట్లాడాలంటే నీ ఎదుటి వారు నీతో మాట్లాడాలి అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు అంత కఠినంగా కనిపిస్తావు కాబట్టి. ఈ రోజుల్లో లోపల ఉన్న ఆ మృదుత్వం కానుకని చెప్పొచ్చు, వారికి తెలియదు. పైన ఉన్నది మాత్రమే ఆ కఠినత్వం, లోపల కరిగిపోయే వెన్నలాగా ఉంటుంది. నీ మనసు అంత మృదుగా ఉంటుంది, కానీ ఎదుటి వారికి నువ్వు అలా కనిపిస్తావు. గంభీరంగా ఉన్న వ్యక్తిగానే కనిపిస్తావు, భయం పుట్టించే ఒక వ్యక్తిగానే కనిపిస్తూ ఉన్నావు. ఇక ముఖ్యంగా నీకు కోపం వస్తే మాత్రం చాలా అల్లరి చేసేస్తావు తల్లి, చాలా చాలా అల్లరి పిల్లవు నువ్వు. ఎందుకంటే ఆ కోపం వచ్చినప్పుడు నిన్ను తట్టుకోవటం ఎవ్వరి వల్ల కాదు. అందరి మీద ఆధిపత్యం జయించాలనే మనస్తత్వం ఉంటుంది. అయినా కూడా స్నేహపూర్వక భావాన్ని కలిగి ఉంటావు. కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం నీలో ఉన్న ఉగ్ర స్వరూపాన్ని బయటపడేస్తావు. ఇలా వచ్చిన కోపంతో నువ్వు అంత త్వరగా నీ కోపం అయితే తగ్గదు, కానీ ఈ కోపం కారణంగా నీతో ఎదుటివారు వాదించకుండా ఉంటేనే మంచిది అని చెప్పి వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. అలాగని ఎవరిని కావాలని నొప్పించవు, చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తావు. నువ్వు అలానే ఉంటావు కూడా. ఎదుటి వాళ్ళకి కోపం కనిపిస్తావు. ముఖ్యంగా ఇష్టమైన వారితో చాలా స్నేహపూర్వకంగా ఉంటావు. నీకు బాగా దగ్గరైన వారితో చాలా మనసుకి ఎంతో నొప్పిస్తే ఇక నిన్ను నియంత్రించడం చాలా కష్టమైపోతుందమ్మా. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళు, నిన్ను ఇష్టపడ్డ వాళ్ళు నన్ను బాధిస్తున్నారు కదా, బాధ పెట్టారు కదా అని నీకు మనసుకు వచ్చింది అంటే ఇక నిన్ను నియంత్రించడం చాలా చాలా కష్టం. ఎంత రచ్చ చేస్తావంటే అంతా ఇంత కాదు బిడ్డ. అప్పుడు నీ కోపాన్ని అసలు నియంత్రించడానికి అవ్వదు. నీ కోపాన్ని, ఆందోళనని చూసి అసలు ఎదుటివారు తీసుకోలేరు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిన్ను నువ్వు అసలు నియంత్రించుకోలేకపోతావు. అయితే నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎదుటివారికి అనుకుంటూనే ఉంటారు. కానీ నీలో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ని మాత్రం ఎవ్వరితోనూ పంచుకోవటానికి ఇష్టపడవు చూడు. నీకు ముక్కు మీద కోపం అని కూడా కాదు. కోపం వచ్చినప్పుడు మాత్రం నీ చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా పెద్ద యుద్ధం జరిగిపోతుందా, పెద్ద గాలివాన వచ్చి నిలిచిపోయినట్లు ఉంటుందా అన్న భావానికి గురి చేస్తావు ఎదుటి వారందరినీ కూడా. ఎందుకంటే నీ కోపం ఆ స్థాయిలో ఉంటుంది. ఎప్పుడు నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు, నీకు నచ్చిన వాళ్ళు నీ మనసుని గాయపరిచినప్పుడు, నీకు ఇష్టం లేని వాళ్ళ పని చేసినప్పుడు అస్సలు తీసుకో. ఎందుకంటే నా అన్న వాళ్ళు కూడా ఒక హక్కు నీకు వారి మీద, దానితోనే ఇలా ప్రవర్తిస్తూ ఉంటావు. నువ్వు నీ మనసులో నా వాళ్ళు కదా అన్న భావన నీకు ఉన్న ప్రతిసారి నీ వాళ్ళైనా తీసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది కదా బిడ్డ. ఈ అలవాటు నువ్వు ఖచ్చితంగా మార్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే దాని వలన నువ్వు చాలా చాలా ఇబ్బందులు పడతావు. నీ ఇబ్బందులు నీ వల్ల దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. బంధాలను కోల్పోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. నీతో పెట్టుకోవడానికి ఎవరికైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తే ఇంకా తట్టుకోలేరు. కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తూ ఉంటావు. మాటలు ఎలా మాట్లాడతావంటే ఎదుటి వాళ్ళను ఆ మాటలు విన్నారు అంటే నేను ఇంకా బ్రతుకున్నానా ఈ మాటలు విన్నాక అని కూడా అనిపించేంతగా మాటల తూటాలు పేల్చేస్తావు. నీ మాటల తూటాలతో వారి గుండెలను గాయాలు చేసేస్తూ ఉంటావు. అది వరకు నువ్వు సరైందే, నువ్వు ఆలోచించు. ఇక నువ్వు మాట్లాడేవన్నీ నిజాలే. ఆ నిజాలను జీర్ణించుకోలేక ఎదుటివారికి ఇంకా బాధ మరింత ఎక్కువ అవుతుంది. నీకు సమాధానం చెప్పాలంటే నీ మాటల్ని జీర్ణించుకోలేరు కాబట్టి, ఎందుకంటే అందులో ఎంతో నిజం ఉంటుంది. ఆ నిజాలు జీర్ణించుకోవటం వాళ్ళ వల్ల అస్సలు కాదు. అందుకే నీతో గొడవ పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది అని మౌనంగా తప్పుకుంటారు. ఇక నీ మొండి పట్టుదల అనేది ఎలా ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పట్టావంటే సాధించాల్సిందే. ఇక ఆ మొండి పట్టుదల వలన కోపం ఉన్నప్పుడు మాట అనేది కూడా, ఏం మాట్లాడుతున్నావో అనేది కూడా ఒక్కొక్కసారి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కొన్ని మాటలు కూడా ఎదుటి వారిని బాధ పెట్టేలా మాట్లాడేస్తూ ఉంటావు.
ఇన్ని లక్షణాలు నీలో ఉన్నాయమ్మా. నువ్వు ఏమాత్రం కూడా ఇదే విధంగా కొనసాగించావు అంటే నీ జీవితం చాలా ప్రమాదకరంలో పడుతుంది. నీకు మాత్రమే తెలిసి తెలియక విషయం, నాకు మాత్రమే తెలిసిన విషయం ఏంటి అంటే, పైకి ఎంత కోపంగా గంభీరంగా ఉన్నా లోపల అంత కోపం ఉండదు. కరిగిస్తే క్షణంలో కరిగిపోయే వెన్నముద్దలా కరిగిపోతావు. అంత మెత్తని శృతి మెత్తని మనసు నీ లోపల ఉంది. దాన్ని పట్టుకోలేక నువ్వు చూపించలేకపోతున్నావు. వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు, నువ్వు చూపించలేకపోతున్నావు. దానివల్ల నీ మీద కోపం కసి పెంచుకుంటున్నారు. ఈ వ్యక్తి ఎప్పుడు దొరకతాడా, ఎప్పుడు వీరికి వెన్నుపోటు పొడద్దామా అని ప్రతి ఒక్కసారి కూడా వీరు పురుగులా ఎదుటి వారిని చూస్తున్నారు. ఎంతసేపు గాయపరుస్తారో, ఎంతసేపు హీనంగా చేసి మాట్లాడుతారు, చిన్న చూపు చూస్తారు అని వారి మనసులో నాటుకుపోయిందమ్మా. దానివల్లనే నీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. నీ బంధువులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నువ్వు పనిచేసే చోట కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, వాళ్ళలో ఎవరైనా కావచ్చు. జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇంతకుముందు నీ ప్రవర్తన అలా ఉంది, నీ మాటలు అలా గాయపరిచాయి అందరినీ కూడా. నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా అనుకోవటంలో తప్పు లేదు కదా బిడ్డ. అలా అనుకోవటానికి అవకాశం కూడా ఎవరిచ్చారు? నువ్వే కదా. నువ్వు చేసిన దానివల్లే కదా వాళ్ళు నిన్ను వెన్నుపోటు పొడవబోతున్నారు. అందుకే ఇప్పటి నుంచి నీలో ఉన్న చెడు లక్షణాలన్నింటినీ కూడా ఏరి పారేసి మంచిగా ఉండు. నలుగురికి నచ్చేలా మెచ్చేలా ఉండు. ఈ సాయి ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ బాబా మీద నమ్మకంతో ఉండమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.